తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 16 నెలలు దాటినా పూర్తి స్థాయిలో మంత్రివర్గం ఏర్పాటు జరగలేదు. 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. మంత్రి పదవి ఆశపడుతూ వస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఏదో ఒక ఆటంకం ఎదురవుతూనే ఉంది. ఆయన మంత్రి పదవి దాదాపు ఖరారైందని భావిస్తున్న సమయంలో జానారెడ్డి రూపంలో రాజగోపాల్ రెడ్డికి మరో షాక్ ఎదురైంది. జానారెడ్డి లేఖతో అధిష్టానం ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. తాజాగా మంత్రి పదవితో పాటు జానారెడ్డిపై హాట్ కామెంట్స్ చేశారు రాజగోపాల్ రెడ్డి. తాను పదవి అడుక్కునే స్థితిలో లేనన్నారు. కోమటిరెడ్డి తాజా కామెంట్లతో ఆయనకు కేబినెట్ బెర్తు కష్టమేననే చర్చ సాగుతోంది. ఆయన 20 ఏళ్ళు 30 ఏళ్ళు మంత్రి పదవి అనిపించారు. ఇప్పుడు గుర్తొచ్చింది రంగారెడ్డి హైదరాబాద్. ఏ మంత్రి పార్లమెంట్ సభ్యుని గెలిపించారు? చాలా మంది మంత్రులు తెలంగాణలో పార్లమెంట్ కు ఇన్ఛార్జ్ పెట్టిన మంత్రిని. కానీ భువనగిరి పార్లమెంట్ కు మంత్రి ఇన్ఛార్జ్ రాలే, ఒక ఎమ్మెల్యేగా ఇన్ఛార్జ్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అన్ని పార్లమెంట్లకు ఇన్ఛార్జ్ మంత్రులను పెడితే మరి నిజంగా నాకే కెపాసిటీ లేకపోతే, నాకే ధైర్యం లేకపోతే, నాకే మంచి పేరు లేకపోతే, నేనే గెలిపించే శక్తి లేకపోతే ఎందుకు ఇన్ఛార్జ్ పెట్టినాను? అన్ని తెలంగాణ మొత్తం మంత్రులు ఇన్ఛార్జ్ పెట్టి భువనగిరికి ఎందుకు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ పెట్టిండ్రు? అంటే గెలిపించే సత్తా ఉంది, ప్రజల్లోకి పోతాడనే కదా. మరి ఇచ్చిన మాట నిలబెట్టుకునే బాధ్యత ఎవరిది? మీరు ఇన్ఛార్జ్ పెడితే గెలిపించి ఇచ్చినవా లేదా సీటు? ఎవరిచ్చిండ్రు? ఆదిలాబాద్ గెలిచిందా? మహబూబ్ నగర్ గెలిచిందా? సికింద్రాబాద్ గెలిచిందా? మల్కాజ్గిరి గెలిచిందా? మేదక్ గెలిచిందా? కరీంనగర్ గెలిచిందా? ఈ మంత్రులంతా ఎక్కడ పోయిండ్రు? మరి ఎక్కడ? నేను అడిగేది ఓ దయా దాక్షిణ్యాల మీద మీరు ఎప్పుడు ఇస్తారా అని మేము ఎదురు చూస్తలేము. నిజంగా పార్టీ బతకాలంటే, ప్రభుత్వం మంచి పేరు తేవాలంటే, నిజాయితీగా సమర్థవంతంగా ప్రజల కోసం, పార్టీ కోసం, ప్రభుత్వం మంచి పేరు తీసుకొచ్చే వ్యక్తులకే ఇవ్వాలి అని చెప్పి అంటున్నాం. ఈ పైరవికారాన్ని పక్కన పెట్టాలి. పైరవికారాన్ని పక్కన పెట్టాలి. కాంగ్రెస్ పార్టీ ఇంకా బలంగా కావాలి. ఒక యువకుల్ని ప్రోత్సహించాలి. పార్టీ కోసం కష్టపడే వాళ్ళని మానవత్వంతో పనిచేసి ప్రజలతో మమేకమై, కార్యకర్తలతో మమేకమై, అవసరమైతే డి అంటే డి అని కొట్లాడే శక్తి ఉన్న వాళ్ళని అధికారం ఇస్తే అప్పుడు ప్రజలు సంతోషిస్తారు, పార్టీకి లాభం అవుతుంది. దారుణం కూడా దానం ఎక్కిస్తే పదవి వస్తే కొట్లాడతాడా? కేసీఆర్ అనే వ్యక్తిని గద్దె దింపేదాకా నిద్రపోను అని చెప్పి పార్టీ మారి బీజేపీలో ఉన్నా సరే తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తే నేను మళ్ళా వెనకడుగు వేసి కాంగ్రెస్ పార్టీలకు వచ్చి గద్దె దింపినా లేదా? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 16 నెలలు దాటినా పూర్తి స్థాయిలో మంత్రివర్గ ఏర్పాటు జరగలేదు. 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. మంత్రి పదవి కోసం ఆశపడుతూ వస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఏదో ఒక ఆటంకం ఎదురవుతూనే ఉంది. ఆయన మంత్రి పదవి దాదాపు ఖరారైందని భావిస్తున్న సమయంలో జానారెడ్డి రూపంలో రాజగోపాల్ రెడ్డికి మరో షాక్ తగిలింది. ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ వైశాలి. తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ అంశం అనేది పెద్ద కుమ్ములాట్లకు దారితీస్తోంది. ముఖ్యంగా నల్గొండ రాజకీయాలు శాసించినటువంటి కీలక నేతల మధ్య ఒక అంతర్గత యుద్ధం జరుగుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా జానారెడ్డి వ్యవహారం, తెలంగాణ కాంగ్రెస్ సంబంధించి సీనియర్ నాయకుడుగా ఉన్నటువంటి జానారెడ్డి గతంలో వివాద రహితుడుగా కాంగ్రెస్ లో ఒక సీనియర్ నేతగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన చుట్టే తెలంగాణ రాజకీయాలు తిరగడం మాత్రం కొద్ది సంచలనంగా మారింది. కొద్ది రోజుల క్రితం మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ మంత్రివర్గ విస్తరణలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దాదాపు ఖరారైంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వస్తుందని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తను కూడా అంతర్గతంగా తన సన్నిహితుల వద్ద కావచ్చు, తన అభిమానుల వద్ద కావచ్చు, తనకు మంత్రి పదవి ఖాయమైంది, పలానా శాఖ కావాలని కూడా కోరినట్టు మనకు సమాచారం అందింది. అప్పుడే పెద్ద ఎత్తున కూడా వార్తలు వచ్చాయి మీడియాలో. సో ఆ ఎపిసోడ్ నడుస్తున్న క్రమంలోనే ఉన్నట్టుండి సీనియర్ నాయకుడు జానారెడ్డి ఒక లేఖ రాయడము, అది కూడా నల్గొండ జిల్లా సంబంధించి ఇప్పటికే 2 మంత్రి పదవులు ఉన్నారు. అది 2 కూడా ఒకే సామాజిక వర్గం. అలాంటి సందర్భంలో అదే సామాజిక వర్గానికి చెంది ఒకే కుటుంబంలో మరొకరికి మంత్రి పదవి ఇస్తే పార్టీ పైన వ్యతిరేకంగా ప్రభావం పడుతుంది, సంకేతాలు వ్యతిరేకంగా పోతాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని అధిష్టానికి ఒక లేఖ రాశాడు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి ఇప్పటి వరకు మంత్రివర్గంలో స్థానం లేదు. సో ఈ నల్గొండ జిల్లాకి ఇచ్చే బదులు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ప్రాధాన్యత ఇస్తే పార్టీని భవిష్యత్తులో బలోపేతం చేసే అవకాశం ఉంటుంది. సో అని చెప్పేసి అధిష్టానానికి ఒక లేఖ రాశాడు. ఇప్పుడు ఆ జానారెడ్డి రాసిన లేఖనే అది కాంగ్రెస్ లో పెద్ద కుంపటి రాజేస్తుందని చెప్పవచ్చు. ఈ రోజు బహిరంగంగానే ఒక కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రాజగోపాల్ రెడ్డి జానారెడ్డిని డైరెక్ట్ గా అటాక్ చేశాడు. జానారెడ్డి
ధర్మరాజు అనుకున్నాను కాదు, ధర్మరాజు కాదు ఒక ధృతరాష్ట్రుడు అని చెప్పేసి సీరియస్ కామెంట్ చేశాడు. సో జానారెడ్డి వల్లే తనకు మంత్రి పదవి రాలేదు, మంత్రి పదవి వచ్చే అవకాశం జానారెడ్డి వల్ల చెడిపోయిందని చెప్పేసి ఒక రకంగా సీరియస్ అయ్యాడు. అయినా ఒక మంత్రి పదవి రావాల్సిన అవసరం నాకు ఉండే, నాకు కెపాసిటీ అది. అందరూ ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉన్న చోట మొన్నటి లోక్సభ ఎన్నికల్లో ఎంపీ స్థానాల్లో ఓటమి పాలయ్యారు. కానీ నేను నల్గొండ భువనగిరికి సంబంధించి ఎంపీ స్థానాన్ని సింగిల్ హ్యాండ్ తో గెలిపించుకున్నాను. అది నా కెపాసిటీ. గతంలో బీజేపీలో ఉండి ఎన్నికల సమయంలో కేసీఆర్ ని గద్దెదించడానికే కాంగ్రెస్ లకు వచ్చాను. సో కాంగ్రెస్ సంబంధించి ప్రభుత్వాన్ని అధికారంలో ఏర్పాటు చేయడం నాది కూడా కీలక పాత్ర. అలాంటి సందర్భంలో నాకు మంత్రి పదవి వేయడం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అధిష్టానం కూడా ఆ మేరకు హామీ ఇచ్చింది. సో అధిష్టానం అనుకూలంగా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానిక నేతలు, ముఖ్యంగా జానారెడ్డి లాంటి నాయకులు, సీనియర్ అని పేరు చెప్పుకునే నాయకులు తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుపడుతున్నారని చెప్పేసి కొంత ఘాటుగా వ్యాఖ్యలు చేస్తారు. సో జానారెడ్డి టార్గెట్ గా రాజగోపాల్ రెడ్డి ఓపెన్ గానే ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం, విమర్శలు చేయడం మాత్రం ఇప్పుడు కాంగ్రెస్ లో తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. సో ఇది కేవలం మంత్రివర్గ విస్తరణ వరకే ఉంటుందా, లేకపోతే భవిష్యత్తులో నల్గొండ జిల్లాతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఎలాంటి రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మాత్రం కదా సంచలనంగా మారింది. రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఆసక్తికర చర్చ జరుగుతూ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడే మంత్రివర్గ విస్తరణ కాకముందే తనకు అవకాశం రాలేదు, ఇవ్వకూడదు అని చెప్పినందుకు ఇట్లాంటి పరిస్థితిలో ఇలా ఫైర్ అవుతున్నాడు. ఒకవేళ మంత్రివర్గ విస్తరణ జరిగి రాజగోపాల్ రెడ్డికి నిజంగానే అవకాశం లేకపోతే తను ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు, కాంగ్రెస్ లో ఎలాంటి కుంపటి రాజేస్తాడనేది మాత్రం తెలంగాణ కాంగ్రెస్ లో తీవ్ర చర్చనీయాంశమైంది. అదేవిధంగా రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఒక పెను ప్రకంపనలు సృష్టించే అవకాశం స్పష్టంగా కనబడుతోంది. వైశాలి, అంటే రాజగోపాల్ రెడ్డి చెప్తున్నట్టు తనకు మంత్రి పదవి రాకుండా ఆపే అవసరం జానారెడ్డికి ఏంటి? జానారెడ్డికి సంబంధించి సీనియర్ నాయకుడుగా ఉన్నాడు. సో తెలంగాణకు సంబంధించి మొత్తం కాంగ్రెస్ వ్యవహారాల్లో తెర వెంట ఉండి జానారెడ్డి గైడెన్స్ అంటే జానారెడ్డి సూచనలు సలహాలు కాంగ్రెస్ అధిష్టానం కూడా తీసుకుంటుంది. ఈ క్రమంలో జానారెడ్డి రాసిన లేఖనే ఒక రకంగా రాజగోపాల్ రెడ్డికి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టుగా అయిందనుకోవచ్చు. ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డికి సంబంధించి మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పించడం సమంజసం కాదు. అలా ఇస్తే పార్టీ పైన, కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేక సిగ్నల్స్ పోతాయి. ఎందుకంటే ఇప్పటికీ అనేక సామాజిక వర్గాలు కావచ్చు, అనేక జిల్లాలకు సంబంధించి మంత్రివర్గ విస్తరణలో ప్రాతినిధ్యం లేదు. అలాంటి క్రమంలో ఒకే జిల్లా నుంచి ముగ్గురికి, అదే ఒకే సామాజిక వర్గం నుంచి మంత్రి పదవులు ఇస్తే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పైన తీవ్ర ప్రభావం చూపుతుంది. అది కేవలం తాత్కాలికం కాదు, భవిష్యత్తులో జరిగే ఎన్నికల పైన కావచ్చు, పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకే కొంత ఇబ్బందికర పరిస్థితి వస్తుంది రాజకీయంగా. సో చూస్తూ అలాంటి పరిస్థితులను మనం కల్పించుకోవద్దని చెప్పేసి అధిష్టానానికి జానారెడ్డి లేఖ రాశాడు. సో ఈ లేఖ రాయడమే మొత్తంగా కూడా రాజగోపాల్ రెడ్డి ఆగ్రహానికి కారణమని చెప్పవచ్చు. వైశాలి, అంటే ఈ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ తో అయితే ఇక ముందు కూడా అసలు ఆయనకు కేబినెట్ లో బెర్త్ కష్టమేననే చర్చ కూడా సాగుతోంది కదా, దీనిపై అప్డేట్స్ ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో జానారెడ్డి లేఖ రాయడము, సామాజిక వర్గం అదేవిధంగా జిల్లాల ప్రాతినిధ్యం లేకపోవడంతో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మంత్రివర్గ విస్తరణ ఒక రకంగా ఆలస్యం కావడానికి కారణం కూడా ఇదేనని చెప్పవచ్చు. మంత్రివర్గ విస్తరణలో ఎవరికి ప్రాధాన్యత ఇచ్చినా మిగతా వర్గాలు కాంగ్రెస్ పైన ఎదురుదాడికి దిగే అవకాశం ఉంది. అదే సందర్భంలో సామాజిక వర్గాలు కావచ్చు, జిల్లాల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తి అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీలోనే పెద్ద ఎత్తున ఒక దుమారం చెల్లే అవకాశం స్పష్టంగా కనబడుతోంది. ఎందుకంటే ఇటీవల హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు ఒక టీమ్ గా వెళ్లి అధిష్టానాన్ని కూడా కలిసాయి. దాంట్లో మల్రెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం సంబంధించి ఎమ్మెల్యే ఉన్నాడు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే డైరెక్ట్ గానే మీడియా ముఖంగానే ఒక స్ట్రాంగ్ అల్టిమేటం కూడా జారీ చేశాడు. రంగారెడ్డి జిల్లాకు సంబంధించి తన మంత్రివర్గ విస్తరణ అవకాశం ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా తన రాజీనామా కూడా వెనుకాడను అని చెప్పేసి ఇప్పటికే అధిష్టానానికి ఒక రకమైన అల్టిమేటం జారీ చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ అధిష్టానం కూడా మంత్రివర్గ విస్తరణనే మొత్తంగా పోస్ట్ పోన్ చేసిందని చెప్పుకోవచ్చు. యాక్చువల్ గా అన్ని కలిసి ఉంటే ఏప్రిల్ మొదటి వారంలో 3వ తేదీ 4వ తేదీ మంత్రివర్గ విస్తరణ జరగాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలు, ఇంటర్నల్ గా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి మంత్రివర్గ విస్తరణలో ఆశావాహుల సంఖ్య పెరిగింది, జిల్లాలకు సంబంధించి డిమాండ్లు పెరుగుతున్నాయి, సామాజిక వర్గాలకు సంబంధించి డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో అధిష్టానం కూడా ఈ మంత్రివర్గ విస్తరణే వాయిదా వేసినట్టుగా తెలుస్తా ఉంది. ఇదన్నీ కూడా మరొక నెల రోజులు పట్టే అవకాశం ఉంది. ఆ లోపు కాంగ్రెస్ అధిష్టానం ఎవరిని బుజ్జగిస్తుంది, ఎవరికి అవకాశం ఇస్తుంది అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది. వైశాలి, అయితే ఒకవేళ మంత్రి పదవి దక్కకపోతే రాజగోపాల్ రెడ్డి కూడా రాజీనామా చేసే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి పొలిటికల్ గా సినారియో చూసుకుంటే భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ నుంచి బీజేపీకి, బీజేపీ నుంచి కాంగ్రెస్ కు ఇట్లా రాజకీయంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకుని చాలా స్పష్టంగా అనిపించాయి. ఎందుకంటే ఉన్నట్టుండి సడన్ డిసిషన్స్ చాలా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినటువంటి రాజగోపాల్ గతంలో బీజేపీలో చేరాడు. అదే సందర్భంలో
మునుగోడుకు సంబంధించి ఉప ఎన్నికలో బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ క్రమంలో తర్వాత తిరిగి ఎన్నికల సమయం కాంగ్రెస్ వెళ్ళారు. సో కాంగ్రెస్ లో కూడా రాజగోపాల్ రెడ్డి తాను ఏదైతే అనుకున్న మంత్రివర్గ విస్తరవచ్చు పార్టీ సరైన ప్రాధాన్యత దక్కలేదు అనుకుంటే మాత్రం రాజకీయ కొంత సీరియస్ గానే కొన్ని డిసిషన్స్ తీసుకునే అవకాశం స్పష్టంగా కనబడుతోంది. ఏదేమైనా మంత్రివర్గ విస్తరణ తర్వాత రాజగోపాల్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు పైన స్పష్టత వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే రాజగోపాల్ రెడ్డి ఎఫెక్ట్ కాంగ్రెస్ లో పడనుందా? ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజగోపాల్ రెడ్డి అనేది కేవలం ఒక నల్గొండ జిల్లాకే పరిమితం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ కాంగ్రెస్ లో ఒక పెద్ద ముసలం రేపే అవకాశం కనబడుతోంది. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి బాహాటంగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి మంత్రివర్గంలో అవకాశం కోసం డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఇతర వర్గాలు కూడా ఇతర నేతలు కూడా సీనియర్ నేతలు కూడా మంత్రివర్గ విస్తరణ అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తారు. సో ఇదంతా కూడా మొత్తంగా తెలంగాణ కాంగ్రెస్ లో ఒక ముసలము రేపే అవకాశం కనపడుతోంది. ఇవన్నీ వ్యవహారాలను మాత్రం సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, అదే విధంగా కాంగ్రెస్ అధిష్టానము ఎలా డీల్ చేస్తుందో అనేది మాత్రం కొద్దిగా వేచి చూడాల్సిన అంశం. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.